ఫ్రెండ్స్, ఈ అబ్బాయి అమ్మ తన డిసేబుల్ బిడ్డని ట్రెడ్మిల్ మీద కూర్చోబెట్టింది. ప్రతి క్షణం అది ష్రెడర్ దగ్గరికి జరుక్కుంటూ పోతుంది, కానీ అది అక్కడే కూర్చుని ఉంటాడు. అమ్మ కోరిక ఏదో అద్భుతం జరిగే తన బిడ్డ లేచి నిలబడితే బావుంటుందని. కానీ అలా జరగదు. ఆమె త్వరగా మెషిన్ ఆపేసి అక్కడే ట్రెడ్మిల్ మీద పడి ఏడవడం మొదలెడుతుంది. కానీ అప్పుడే ఆమె ఒక్కసారి ఫ్రీజ్ అయిపోతుంది. ఆ బిడ్డ జన్మతః డిసేబుల్ గా పుట్టిన లూకస్ రైలింగ్ పట్టుకుని తనంతటా తాను లేచేస్తున్నాడు. అమ్మ సంతోషంతో పిచ్చెక్కిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా కోగిలించుకుంది. ఆ రోజు తర్వాత అమ్మ ప్రతిరోజు లూకస్ ని బయట వాక్కి తీసుకెళ్తుంది. చాలా ఓపికతో అతనికి మాటలు నేర్పుతుంది. అమ్మ ప్రేమలో పెరిగిన లూకస్ పెద్దవాడయ్యాడు. కానీ ఒకరోజు కొంతమంది పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ అంతలోనే లూకస్ అవకాశం చూసుకుని తన డబ్బు అందుకుని పరుగు పెట్టాడు. అమ్మ షాక్ లో పడిపోతుంది. అతని తడబడే అడుగులు ఉన్న మాటల కంటే వేగంగా పరిగెత్తుతున్నాడు. మరుసటి రోజు అమ్మ అతన్ని పారాలింపిక్ ట్రాకింగ్ ఫీల్డ్ ట్రయల్స్ కి తీసుకెళ్తుంది. కానీ లూకస్ ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అతను ఇంకా అందులో ఉంటాడు. తిరిగి వెళ్తుండగా లూకస్ కళ్ళు పరిగెత్తుతున్న రన్నర్ల మీద పడ్డాయి. అమ్మ తిరిగి చూసేసరికి లూకస్ అక్కడ లేడు. అతను రేస్ లోకి దూకేస్తాడు. ఇతరుల కంటే ఆలస్యంగా స్టార్ట్ అవుతాడు. కానీ చివరికి సెకండ్ వచ్చాడు. ఇది చూసిన కోచ్ కళ్ళు అతని మీద పడ్డాయి. లూకస్ అమ్మ దగ్గరకు వచ్చి తన టీం లో చేరమని ఆఫర్ ఇస్తుంటాడు. అమ్మ సంతోషంగా ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ అథ్లీట్ అవ్వడం అంత సులువు కాదు. రోజు ట్రైనింగ్ చాలా అలసిపోయేలా ఉంటుంది. లూకస్ బ్యాలెన్స్ కూడా సరిగా లేదు. మలుపులు తిరిగే ట్రాక్ లో పరుగెత్తలేడు. అందుకని కోచ్ అతన్ని వేరే ట్రాక్ లో పెట్టాడు. కానీ ఒరిజినల్ రన్నర్ కి ఇది నచ్చదు. లూకస్ నా ప్లేస్ తీసుకోవాలంటే 100 మీటర్లు 15 సెకండ్ల కంటే తక్కువలో పరిగెత్తాలి అంటుంటాడు. లూకస్ చాలా కష్టపడ్డాడు. కానీ 15 సెకండ్ల కంటే కిందకి రాలేడు. నిరాశతో తల మీద ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టుకుని ఏడవడం మొదలెట్టాడు. అమ్మ అతన్ని ఏడుస్తూ చూస్తుంది. లూకస్ అంటుంటాడు, అమ్మా నేను ఇంకా వేగంగా పరిగెత్తాలని ఉంది. అమ్మ అతన్ని ఏమి చేయకుండా, ఎంత గట్టిగా ఏడుస్తున్నావో అంతే గట్టిగా పరిగెత్తు అంటుంది. అమ్మతో పాటు లూకస్ రెట్టింపు కష్టం మొదలెట్టాడు. మెట్లు ఎక్కాడు. రైళ్లతో రేస్ పెట్టాడు. చివరికి ఫైనల్ రేస్ లో 15 సెకండ్ల బారియర్ బద్దలు కొట్టి పారాలింపిక్ గేమ్స్ కి క్వాలిఫై అవుతాడు. కానీ రేస్ ముందు రోజు అతని టీమ్మేట్ కి పానిక్ అటాక్ వస్తుంది. కోచ్ రెఫరీ మాటలు పట్టించుకోకుండా అతన్ని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అందరూ టెన్షన్ లో ఉంటారు. కానీ లూకస్ మాత్రం శాంతంగా ఉన్నాడు. రేస్ స్టార్ట్ అవుతుంది. ముందు ముగ్గురు రన్నర్లు పూర్తి శక్తి పెట్టి గ్యాప్ తగ్గించారు. ఇప్పుడు లూకస్ టర్న్. టీమ్మేట్ అతనికి ధైర్యం తింటారు. లూకస్ ప్రాణాలు పెట్టి పరిగెత్తాడు. చివరికి ఫినిష్ లైన్ దాటేస్తాడు. ముగ్గురు రన్నర్లు దాదాపు ఒకేసారి చేరుతారు. అందరి కళ్ళు జైంట్ స్క్రీన్ మీద. రిజల్ట్ వచ్చింది. వాళ్ళు గోల్డ్ గెలిచారు. పూర్తి టీం సంతోషంతో గెంతులు వేస్తోంది. లూకస్ అమ్మ టీవీ ముందు నిలబడి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది.